రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకుంటే బాగుంటుంది. ఒక రివ్యూయిస్ట్ లాగా, ఒక సినిమాకి సంబంధించి రివ్యూలు చెప్పేవాళ్ళలాగా వచ్చి ప్రజల మధ్యకి ఏదంటే మాట్లాడితే బాగుంటుంది. ఇది ఎందుకు చెప్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. నిన్న జరిగిన సన్నివేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రాజకీయ సమస్యలు అవన్నీ మాట్లాడుతూ జనసేన పార్టీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆయన నటించినటువంటి సినిమా గురించి, ఆయన యొక్క ఒక విధంగా వ్యక్తిగత జీవితం అని చెప్పాలి. వ్యక్తిగత జీవితంలో ఆయన సినిమా హీరోగా ఉన్నారు. ప్రజలు ఎంతోమందిని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల్ని ఆయన సొంతం చేసుకున్నారు. అటువంటి సినిమా ఈరోజు విజయవంతంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆ సినిమా మీద ఆయన కామెంట్ చేసిన విధానం చాలా దారుణంగా ఉంది. సినిమాలు వాళ్ళు చూసుకుంటారు, రాజకీయాలు మీరు చూసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దాని గురించి మీరు మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే మా కూటమి ఎమ్మెల్యే డైరెక్షన్లు బాగలేదు, వాళ్ళ కాడ ఎమ్మెల్యే భక్తులు బాగలేరని చెప్పారు. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీలో మంచి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లే కాదు మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు. ఆ యాక్టర్స్ చేసిన పని ఒకటి. మా జనసేన పార్టీకి మీకు ఒక స్క్రీన్ ప్లే వాళ్ళు మా మీద చూపించిన ఒక స్క్రీన్ ప్లే గురించి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఒకసారి ఫ్లెక్స్ బ్రిడ్జి సెంటర్లో దత్తపుత్రుడు అని ప్రతిపక్షానికి 170 వచ్చే దమ్ముంది అని ఫ్లెక్స్ వేసి మా మీద కేసులు పెట్టించి యువతను కూడా కేసులు పెట్టి వారి భవిష్యత్తును పాడు చేసిన ఒక స్క్రీన్ ప్లే ఒక వైఎస్ఆర్సీపీకే చెందుద్ది. మేము అఫిషియల్గా ఆ రోజు కమిషనర్ గారికి కంప్లైంట్ చేసాం, పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసాం. ఆ తర్వాత కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి చేసిన దానిలో వీళ్ళు స్క్రీన్ ప్లే క్రియేట్ చేసి మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ స్క్రీన్ ప్లేలో బాగా మంచిగా డైరెక్షన్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే గారే ఉంటారని మేము అనుకుంటున్నాం. దానికి సంబంధించిన కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అందరూ వాళ్ళ ఫోటోలు వేసుకొని ఆ రోజు ఫ్లెక్స్లు వేశారు. ఆ స్క్రీన్ ప్లే వాళ్ళకి బాగా పండింది అని సంబరాలు అయితే బాగా చేసుకున్నారు. కానీ మెయిన్ సినిమాలో ఫ్లాప్ అయ్యారు. 175 సీట్లు కాస్త జనాలు వాళ్ళ డైరెక్షన్ చూపించి 11 సీట్లకు తీసుకొచ్చారు. అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సినిమాలు రాజకీయాలు ఇవన్నీ కంపేర్ చేయడం తప్పు. మీ రాజకీయ భవిష్యత్తు ఏదో మీరు చూసుకోండి, ప్రజలకు సేవల మీద దృష్టి పెట్టండి. ఈ సినిమాలు ఫ్యాన్స్ని వీళ్ళని ఎప్పుడు మీరు వాళ్ళ జోలికి రావద్దు. అదే విషయం కనుక ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మీ మీద కన్నెర చేస్తే ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కటి ప్రజలకు అనుకూలంగా ఉండాలా, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. మేము ఎప్పుడు ఎవరిని విమర్శించే ఉద్దేశం మా జనసేన పార్టీకి వాళ్ళకు ఉండదు. మేము ఎవరిని అందరినీ ఆదరిస్తాం, మిమ్మల్ని కూడా ఆదరిస్తాం. కానీ ఇటువంటివి చేసి దారుణంగా మీరు చేయాల్సిన పని దారుణాలన్నీ చేసేసి పక్క పార్టీ వాళ్ళని స్టిల్ ఇప్పటికీ విమర్శిస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు. మీరుంటే బెంగళూరులోనే ఉండండి, లేకుంటే కావిలికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక చర్చ పెట్టి ఎవరినో ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడితే ఇది కరెక్ట్ కాదని మేము జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇటువంటి ముందు జరగకుండా ఉంటే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం.